ఎర్రబాలెం గ్రామం సుందరయ్య మనం చూస్తున్నాం. అంగన్వాడీ కేంద్రం ఉంది ఇక్కడ. ఎర్రబాలెం గ్రామం. ఈ గ్రామంలో మరింత విస్తరణ చేస్తారని చెప్తున్నారు. రోడ్లు భవిష్యత్తులో రాజధాని నుంచి ఎర్రబాలెం గ్రామం మీదుగా ఎయిమ్స్ హాస్పిటల్ రోడ్డుకి కనెక్టివిటీ చేస్తారని చెప్తున్నారు. ఈ దిశగా ఈ రోడ్డుని మరింత విశాలం చేస్తారని కూడా చెప్తున్నారు. అయితే అమరావతి రైతులకు మరో శుభవార్త ఏమంటే, అమరావతికి భూములు ఇచ్చిన రాజధాని ప్రాంత రైతులకి రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడం కోసం అమరావతి రాజధానిలో 9 ప్రాంతాల్లో సిఆర్డీఏ అధికారులు కొత్తగా రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ గ్రామాలు ఏమంటే నవలూరు, కురగల్లు, నిడమర్రు, పెనుమాక, ఉండవల్లి, రాయిపూడి, ఉద్దండరాయనపాలెం, వెలగపూడి, వెంకటపాలెం. ఈ 9 గ్రామాల్లో రైతులకి ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు కొత్తగా. ఈ విధంగా రాజధానిలో రైతులకి అనుకూలమైన విధంగా సిఆర్డీఏ అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల 120 నివాస సంబంధించినవి 49 వాణిజ్య ప్లాట్లను రైతులకు కేటాయించారు. సిఆర్డీఏ అధికారుల సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు? 23 అంశాలను కూడా ఆమోదం చేశారు. 2498 కోట్లు రహదారులకి సిఆర్డీఏలో కేటాయిస్తున్నారు. అదేవిధంగా పాలవాగు, కొండవీటి వాగు పనులు మరియు 3 రిజర్వాయర్ల నిర్మాణానికి కూడా 3523 కోట్లు కేటాయించారు. భవనాల నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. ఈ డిసెంబర్ 15 లోపు ఐకానిక్ టవర్లకు డిజైన్లు అందిస్తారని కూడా చెప్తున్నారు. ఏదైనా సరే నెలాఖరు లోపు డిజైన్ల ఆమోదం పొందితే టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని కూడా చెప్తున్నారు ఐకానిక్ టవర్లకి. ఈ విధంగా రాజధానిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నారు. భవిష్యత్తులో ఎక్స్ఎల్ఆర్ఐ యూనివర్సిటీ, బిట్స్ యూనివర్సిటీ కొత్తగా రానున్నాయి. వీటికి కూడా స్థల సేకరణ జరుగుతుంది. వాటికి కూడా స్థలాలు కేటాయించి పనులు ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో హైవేల అనుసంధానం కూడా ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ అమరావతిలో ఆయుష్మాన్ భారత్ సెంటర్ చూడండి, హాస్పిటల్. ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు కూడా వేగవంతం చేస్తారని చెప్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్లోని పార్కులు, వాకింగ్ ట్రాక్కు, మంచినీటి సరస్సు, సైక్లింగ్ ట్రాక్కు ఇవి అన్నీ కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు. రాజధాని చిన్నకాకాని, గొల్లపూడి, వెంకటపాలెం మీదుగా వెళ్ళే హైవే రోడ్డు పనులు మరింత వేగవంతం చేస్తున్నారు. కృష్ణానది మీద కొత్తగా బ్రిడ్జి నిర్మాణం తుది దశలో ఉందని చెప్తున్నారు. ఇది పూర్తి అయితే విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు కనెక్టివిటీ పెరుగుతుందని చెప్పవచ్చు. అమరావతి మరో విశేషం ఏంటంటే, వచ్చే జనవరిలో రిపబ్లిక్ డే ఉత్సవాలు అమరావతి రాజధానిలోనే జరగనున్నాయి. గతంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు జరిపారు. అయితే ఈసారి అమరావతి రాజధానిలో రిపబ్లిక్ డే ఉత్సవాలు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. ఇందుకు అనువైన స్థలం పరిశీలన జరుగుతోంది. సిఆర్డీఏ అధికారులు పరిశీలిస్తున్నారు. ఆఫీసర్స్ అపార్ట్మెంట్స్ సమీపంలో, సీడ్ యాక్సెస్ రోడ్డు సమీపంలో కనెక్టివిటీ ఉండే ప్రాంతంలో రాజధానిలోనే అమరావతి రిపబ్లిక్ ఉత్సవాలు నిర్వహిస్తారు. విశాలమైన పార్కింగ్ ఉండే విధంగా తగిన చర్యలు, సూచనలు తీసుకుంటున్నారు. ఈ దిశగా గుంటూరు జిల్లా కలెక్టర్ గారు కూడా స్థల పరిశీలన చేశారు. వచ్చే రిపబ్లిక్ డే ఉత్సవాలు అమరావతిలోనే జరుగుతాయి. తర్వాత E11 రోడ్డు అమరావతి నుండి ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్ మీదుగా ఎయిమ్స్ హాస్పిటల్కి కనెక్టివిటీ ఉండే విధంగా E11 రోడ్డు ఒకటి నిర్మాణం చేస్తారు.
జాతీయ రహదారిని E11 రోడ్డు కలుపుతుందన్నమాట. ప్రస్తుతం రోడ్డు ఒకటి ఉంది. ఈ రోడ్డుని విశాలం చేసి అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు. త్వరలో కిష్టాయపాలెంలో రిజర్వాయర్ నిర్మాణం పనులు కూడా ప్రారంభం చేస్తారని చెప్తున్నారు. ఏదైనా సరే అమరావతిలో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి దిశగా అన్ని పనులకి డిసెంబర్ 15 నుంచి అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టొచ్చని చెప్తున్నారు. ఏదేమైనా అన్ని రకాలుగా రోడ్డు కనెక్టివిటీ పెంచుతారని చెప్తున్నారు. ఎర్రబాలెంలోని ఈ రోడ్డుని డైరెక్ట్గా మనం పెనుమాక సెంటర్, అదేవిధంగా అమరావతి రాజధానికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్డునే వెడల్పు చేస్తారన్నమాట త్వరలో. ఈ విధంగా రాజధానిలో అన్ని రోడ్లు లింకులు కలుపుతారు. సీడ్ యాక్సిస్ రోడ్డుకి లింకులు కలపడం ద్వారా 20 గ్రామాలకు కూడా తొందరగా వెళ్ళే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. అన్ని పనులు వేగవంతం చేసే విధంగా CRDA అధికారులు రూపకల్పన చేస్తున్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి సారించారు. ఈ రోడ్లని మరింత విశాలం చేయడం ద్వారా ప్రయాణ సౌకర్యాలు పెరగటం వల్ల అభివృద్ధి చెందే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కొన్ని రోడ్లు లింక్ రోడ్లు కొన్ని గుంతలమయంగా ఉన్నాయి. వాటిని కూడా సరిచేసి మరమ్మతులు చేసి త్వరలో రోడ్ల సమస్య, అదేవిధంగా మంచినీటి సమస్య కూడా పరిష్కారం చేస్తారని చెప్తున్నారు. ఈ ఎర్రబాలెం నుండి పెనుమాక నుంచి అమరావతి ఈ కనెక్టివిటీ పెరుగుతుందన్నమాట. ఈ లైన్ విశాలం చేసినట్లయితే ఈ గ్రామం కనెక్టివిటీ పెరిగి అమరావతి రాజధానిలో మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు చర్యలు తీసుకోవచ్చని చెప్తున్నారు. ఏదేమైనా సరే ఈ రోడ్డు తిన్నగా ఎక్కువ ప్రభుత్వ వాహనాలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ చాలామంది వెళ్తూ ఉంటారు. ఈ ఎర్రబాలెం శివారు ప్రాంతంలో మరింత అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఎర్రబాలెం శివారు ప్రాంతం ఇదే రోడ్డు చివరగా వెళ్ళినట్లయితే మనం శివారు ప్రాంతంలో ఒక చెరువు మనకు కనిపిస్తుంది అన్నమాట. ఆ చెరువు చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగే గతంలో. అయితే ఈ దిశగా కూడా కొన్ని చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు. అక్కడ రోడ్డు వెడల్పు చేసి చెరువు చుట్టూ రక్షణ ప్రాంతం ఏర్పాటు చేస్తారని కూడా చెప్తున్నారు. అలా చేసినట్లయితే ఈ ప్రాంత వాసులకి మరింత సౌకర్యం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఇక్కడ ప్రమాదాలు బాగా జరిగాయి. ఈ దిశగా పరిశీలన చేస్తున్నారు. త్వరలో ఆ చెరువును కూడా చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేయటం శ్రీకారం చుడతారని కూడా చెప్తున్నారు. ఈ దిశగా అమరావతిలో అంతర్భాగంగా ఉంది మనం చూస్తున్న ఈ ఎర్రబాలెం గ్రామం అయినప్పటికీ కూడా పట్టణ ప్రాంతంగా మనకు కనిపిస్తూ ఉంది. గతం కంటే మిన్నగా రోడ్లు వెడల్పు చేశారు. ఏదైనా సరే నీటి సౌకర్యం కూడా బాగానే ఉండటం వల్ల ఈ ప్రాంతం అటు విజయవాడకి ఇటు గుంటూరుకి మధ్య మార్గంలో ఉంది కాబట్టి ప్రక్కనే మంగళగిరి కూడా ఉంది. అదేవిధంగా ఎయిమ్స్ హాస్పిటల్ రావడం వల్ల త్వరలో ఈ ప్రాంతం వైద్య నగరంగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు. ఎర్రబాలెం, నవలూరు ఈ ప్రాంతాలు వైద్య నగరంగా అభివృద్ధి చెందినప్పుడు ఈ ఏరియా మరింత ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుందనే చెప్తున్నారన్నమాట. ఏదేమైనప్పటికీ రాజధాని ప్రాంతంలో అన్ని గ్రామాలని అభివృద్ధి పరిచే విధంగా ఒక్కో గ్రామం ఒక్కో ప్రత్యేకతగా ముందుకు వెళ్తుంది. కొన్ని గ్రామాల్లో యూనివర్సిటీలు వస్తున్నాయి, కొన్ని గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాలు నెలకొల్పుతారు. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో పరిశ్రమలు వస్తున్నాయి. ఇట్లా అన్ని గ్రామాల్లో అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా యువతకి ఉద్యోగాలు వచ్చే విధంగా కొన్ని పరిశ్రమలు కూడా వస్తాయని చెప్తున్నారు. రైతులకు అనుకూలంగా ఉండే విధంగా యువతకి ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు అమరావతి రాజధాని.